ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో జంతువులకు సంబంధించిన కొన్ని అద్భుతమైన వీడియోస్ ను చూద్దాం. అవి గనక కెమెరాకు చిక్కకపోయింటే అసలు ఎవ్వరు నమ్మరు. అయితే ఆ వీడియోస్ ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఒక చిన్న నీటి గుంట ఉంది. దాని దగ్గరకు చాలా జంతువులు నీళ్లు తాగడానికి వచ్చాయి. కానీ చిరుతపులులు ముందు వచ్చింది. అడవి పందులు మాత్రం అక్కడే నిలబడి చూస్తూ ఉంది. కానీ దానికి కూడా ఓపిక ఉంటుంది కదా. దాహం ఎక్కువైపోయి ఇక ఆగలేకపోయింది. అంతే ఒక్కసారిగా చిరుతపులి మీదకు దూకింది. ఇక ఆ చిరుతపులులు అయితే అంతే సంగతులు, భయపడి పారిపోయింది. ఇక ఆ పందులు హాయిగా నీళ్లు తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు సింహమే అడవికి రాజు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇక్కడ చాలా డేంజరస్, చాలా వేగంగా ఉండే, టీం వర్క్ లో మాత్రం సూపర్ అనిపించే వేటగాళ్లు కూడా ఉన్నాయి. అవే ఆఫ్రికా అడవి కుక్కలు. అదేనండి ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్. ఇవి ఆఫ్రికాలోని గడ్డి భూములు, సవన్నాల్లో ఉంటాయి. చూడ్డానికి కొంచెం వింతగా పెద్ద చెవులతో చారల కోటు వేసుకున్నట్టున్న వీటిని చూస్తే ఏ జంతువైనా భయపడాల్సిందే. ఎందుకంటే వీటిని నిజమైన వేటగాళ్లుగా చేసేది వాటి కోరలు కాదు, వాటి తెలివితేటలు, కలిసిగట్టగా ఉండే మనస్తత్వం. ఆఫ్రికా అడవి కుక్కలు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన టీమ్ హంటర్స్ అని చెప్పొచ్చు. ఇవి పెద్ద గుంపులుగా వేటాడతాయి. కొన్నిసార్లు 6 నుంచి 20 వరకు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కటి తమ పనిని పక్కాగా చేస్తాయి. ఒక సైన్యం లాగా నాయకుడు ప్లాన్ చేస్తే మిగతావన్నీ కలిసికట్టుగా ఏ తప్పిదం లేకుండా ఒకేసారి దాడి చేస్తాయి. వీటి మెయిన్ టార్గెట్ గడ్డి తినే జంతువులు, ఇంపాలా, జింకలు, జిబ్రాలు, చివరికి పెద్ద బర్రెలు కూడా. సరైన టైం చూసుకుని దాడి చేస్తే అంతే సంగతులు. ఇవి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. అసలు అలసిపోకుండా చాలా సేపు పరిగెడతాయి. టార్గెట్ ను చుట్టుముట్టడం, అడ్డంగా పరిగెత్తడం, గుండ్రంగా తిరగడం, ముళ్లల్లోకి నెట్టడం వంటి టెక్నిక్స్ ఇవి వాడుతాయి. దీంతో తప్పించుకోవడానికి ఛాన్సెస్ లేకుండా అయిపోతుంది. అయితే వీటి వేట సక్సెస్ రేట్ దాదాపు 80 నుంచి 90% వరకు ఉంటుందట. కానీ సింహాల యొక్క సక్సెస్ రేట్ దాదాపు 30% మాత్రమే ఉంటుంది. మీర్ క్యాట్ చిన్నగా ఉండే ఒక జంతువు. 2 కాళ్ళపై నిలబడి మనుషులలాగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. చూడ్డానికి చిన్న పిల్లల అమాయకంగా అనిపిస్తుంది కదూ. కానీ చాలా మంది దాన్ని తప్పుగా అంచనా వేస్తారు. మీర్ క్యాట్ అనేది దక్షిణ ఆఫ్రికా ఎడారుల్లో పెద్ద కుటుంబాలుగా కలిసి ఉండే ముంగిస జాతికి చెందిన క్షీరదం. ఒకవేళ పాము లాంటి శత్రువు వీటి దగ్గరకు వస్తే అవి టీమ్ గా పనిచేస్తాయి. కేవలం పెద్దగా ఉండటం వల్లనో బలవంతంగానో పామును చంపవు. వాటి వేగం, గురి తప్పని దాడితో పాము యొక్క ముఖ్యమైన భాగాలపై అవి దాడి చేస్తాయి. సాధారణంగా ఇవి ఒంటరిగా పోరాడవు. ఒక పాము కనిపిస్తే 3-4 మీర్ క్యాట్లు కలిసి దానిపై దాడి చేస్తాయి. పాము చుట్టూ తిరుగుతూ దాని దృష్టిని మారుస్తాయి. ఆపై ఒక్కసారిగా దూసుకువచ్చి తల మీద కొరుకుతాయి లేదా మెడను విరిచేస్తాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటికి పాము విషాన్ని తట్టుకునే శక్తి కూడా ఉంది. వాటి బంధువులైన ముంగిసల్లాగానే కొన్ని రకాల పాముల విషానికి, ముఖ్యంగా నాగుపాము విషానికి తట్టుకునే రోగ నిరోధక శక్తి వీటికి ఉంటుంది. ఈ చిన్నగా ఉన్న మీర్ క్యాట్లు ఎప్పుడు వెనక్కి తగ్గవు. పామును చూసిన వెంటనే తమ గుంపుకు హెచ్చరికలు పంపిస్తాయి. తర్వాత ఒక యుద్ధమే మొదలవుతుంది. ఒక కొంటె కోతి ఏకంగా 2 పులుల్ని ఆట పట్టించాలని డిసైడ్ అయింది. అవి చిన్న పులులు. మొదట్లో ఆ 2 పులులు కలిసి ఆ కోతిని పట్టుకుని తినేద్దామని చూశాయి. కానీ ఆ కోతి భలే ఫాస్ట్ గా చెట్టెక్కి కూర్చుంది. పులులు దాన్ని అలా చూస్తూ ఉండిపోయాయి. తర్వాత ఆ కోతికి పగ తీర్చుకోవాలని అనిపించింది. అంతే కొమ్మల మీద నుంచి అటు ఇటు ఊగుతూ ఆ పులుల్ని ఏడిపించడం మొదలుపెట్టింది. ఆ పులులు దాన్ని పట్టుకోవడానికి ఎగిరినా సరే అందలేదు. అంతే పులుల పరువు పోయింది. ఒసే కోతిపిల్ల, నీ సంగతి తర్వాత చూస్తామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఈ 2 రకాల జంతువుల సైజులో ఎంత తేడా ఉందో చూడండి. ఆవులు చాలా పెద్దవి, కానీ మేకలు మధ్యస్థంగా ఉంటాయి. కొన్నైతే చాలా చిన్నగా కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఆ మేక ఒక గుద్దు గుద్దిందో లేదో ఆ ఆవు టక్కున కింద పడిపోయింది. కాళ్ళు పైకి పెట్టి అచేతనంగా పడింది. ఈ వీడియో చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. ఒక మేక ఒక్క గుద్దుతో ఆవును స్పృహ తప్పేలాగా చేసింది. కానీ నిజం చెప్పాలంటే మేక తల కూడా చాలా గట్టిగా ఉంటుంది. దానికంటే గట్టి తల ఇంకా ఏ జంతువుకు ఉండదు. అయినా కేవలం ఒక కన్నింగ్ వేటగాడే అని ఎవరైనా అనుకుంటే అది చాలా పాత విషయం. ఎందుకంటే ఈ జంతువు ఆఫ్రికాలోని టాప్ గుంపు వేటగాళ్ళలో ఒకటి. ఇది ఒక సూపర్ ప్లానర్, ప్రో లెవెల్ కిల్లర్. చాలా మంది అనుకుంటున్నట్లుగా ఇది కేవలం కలేబరాల కోసం మాత్రమే ఎదురు చూడదు. జిబ్రాలు లేదా చివరికి బర్రెల లాంటి పెద్ద జంతువులను కూడా తమ గుంపుతో కలిసి చాలా సులభంగా వేటాడగలదు. దాని వేట ప్లాన్ చాలా డేంజరస్ గా, చాలా వేగంగా టీం వర్క్ తో ఉంటుంది. అంతేకాదు వాటి దవడల పవర్ కూడా చాలా ఎక్కువ. ఐనాకాటు భూమి మీద ఉండే మాంసాహార జంతువుల్లో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది ఎముకలను కూడా రొట్టె ముక్కల్లాగా నలిపేయగలదు. అవును, అవి నిజంగా ఎముకలను కూడా నమిలి తినేస్తాయి.
పుర్రె కూడా మిగలదు. హైనా గుంపులో ఒక ప్రత్యేకమైన సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆడ హైనాని అక్కడ లీడర్. అంతేకాదు ఆడ హైనా మగ హైనా కంటే కూడా పెద్దగా, క్రూరంగా, డేంజరస్ గా ఉంటుంది. వాటి గుంపులో ప్రతి ఒక్క దానికి ఒక స్థానం ఉంటుంది. అవి వేటాడడానికి వెళ్లి టార్గెట్ ను చుట్టుముట్టినప్పుడు అవి అన్ని వైపుల నుంచి ఒకేసారి దాడి చేస్తాయి. అసలు దయ చూపవు. కొన్నిసార్లు సింహాలు కూడా 15 లేదా అంతకంటే ఎక్కువ హైనాల గుంపుచే తరిమివేయబడతాయి. కాబట్టి ఎవ్వరూ కూడా వాటితో పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఆకలితో ఉన్న ఒక చిరుత రాత్రి భోజనానికి ఒక పంది పిల్లను కావాలి అనుకుంది. దానికోసం దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. వేరే జంతువుల్ని వేటాడడం దానికంత కష్టం కాదు. కానీ ఎందుకో ఈ పంది పిల్లనే సెలెక్ట్ చేసుకుంది. కానీ ఇదే అది చేసిన పెద్ద తప్పు. ఆ పంది పిల్ల భలే చురుకైంది. అది అటు ఇటు భలే ఫాస్ట్ గా పరిగెత్తింది. కానీ అప్పుడు దాన్ని చూసిన తన తల్లి తండ్రి ఇంకా పిచ్చిగా ప్రవర్తించాయి. అవి ఆ చిరుతను పరిగెత్తించి మరి తరిమి కొట్టాయి. ఇక ఆ చిరుత ప్రాణాల కోసం పరిగెత్తింది. ఆ పందుల మా పిల్లల్నే తినాలి అనుకుంటున్నావా, ముందు మమ్మల్ని చంపు అంటూ ఆ చిరుతను తరిమి కొట్టాయి. నిజంగా ఇది చాలా అరుదైన సీన్. ఒక చిరుత పందుల నుంచి పారిపోవడం. మానిటర్ లిజార్డ్. ఒక పాము దగ్గరకు వస్తే చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. కానీ ఈ జంతువు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధంగా చేస్తుంది. ఏ మాత్రం భయం లేకుండా పాము దగ్గరకు నడుస్తుంది. దానిని ఒక ఆహారంగా చూస్తుంది. అవును, ఇదే మానిటర్ లిజార్డ్. ఇది పాములను ఏ మాత్రం లెక్క చేయని ఒక సరీసృపం. ఇది ముఖ్యంగా పామును కలిసినప్పుడు పాము విషపూరితమైనదైనా సరే, పెద్దగా ఉన్నా సరే, ఇది దాన్ని ఒక సాధారణ ఆహారంగానే భావిస్తుంది. అది దాని తలపై కొరుకుతుంది. కుక్క బొమ్మను విదిలించినట్లుగా విదిలిస్తుంది. కొన్నిసార్లు శరీరం మధ్యలో కొరికి నూడిల్స్ ని తిన్నట్టుగా ఒక్కొక్క భాగాన్ని మింగుతుంది. ఈ విజయవంతమైన వేటకు కారణం దాని మందపాటి చర్మం. కొన్ని రకాల విషయాలను తట్టుకోగల శక్తి దానికి ఉంది. అందుకే విషపూరిత పాముతో పోరాడేటప్పుడు అది ఏమాత్రం భయపడకుండా తిరిగి దాడి చేయగలదు. ఒక హైనా ఒంటరిగా ఉంది. అప్పుడు 20 కంటే కూడా ఎక్కువ అడవి కుక్కలు దాని చుట్టూ చేరాయి. ఆ హైనాకి అప్పుడు భయమేసింది. వెంటనే తన వాళ్ళని పిలవడానికి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. 3-4 సార్లు భలే గట్టిగా అరిచింది. అరిచేటప్పుడు అది నేల మీద పడుకుని తన గొంతులోని పవర్ నేల ద్వారా ఇంకా దూరం పంపించింది. కొన్ని నిమిషాల తర్వాత దాని వాళ్ళు భలే వేగంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేశారు. ఇప్పుడు ఏ కుక్క మాతో పెట్టుకుంటుందో రండి చూసుకుందామని అవన్నీ అన్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు హైనా మీద ఎక్కి తొక్కారు. కానీ నలుగురు కలిసి ఉన్నప్పుడు మాత్రం మెల్లగా తోక ముడుచుకుని పడుకున్నాయి. చివరికి ఆ అడవి కుక్కలన్నీ అక్కడి నుంచి వేరే చోటుకు పారిపోయాయి. అడవికి రాజు సింహం గంభీరంగా ఉండే వేటగాడు. అలాంటిది ఒక చిన్న అడవి పందికి భయపడతాడని నమ్మడం కష్టం. ఇది చాలా అరుదైన వీడియో కావచ్చు. ఒక ఆడ సింహం ఒక అడవి పందిని పట్టుకుంది. కానీ అది లేచి ధైర్యంగా వెనక్కి వెళ్లి ఆ సింహం మీదకు దూకింది. బాబోయ్, ఆ చిన్న పంది మళ్ళీ దాన్ని ఢీకొట్టడానికి వచ్చింది. ఆ చిన్న పంది దాన్ని మళ్ళీ ఢీకొట్టింది. దానికి అంత కోపం ఎందుకు వచ్చిందో ఏమో. సింహం పారిపోతున్నా వెంబడించింది. కొన్నిసార్లు అయితే ఆ సింహం తప్పించుకోవడానికి ట్రై చేసింది. సింహం నిజంగా ట్రై చేస్తే దాన్ని చంపడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ పంది మాత్రం భలే ధైర్యంగా మొండిగా ఉంది. దాన్ని మళ్ళీ ఢీకొట్టింది. కానీ సింహం మాత్రం దాన్ని ఏమీ అనలేదు. హనీ బ్యాడ్జర్. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడని మొండిగా ఉండే జంతువుల జాబితా ఉంటే అందులో మొదటి స్థానంలో ఉండేది ఈ హనీ బ్యాడ్జర్. చిన్నగా ఉంటుంది కానీ ఎప్పటికీ లొంగని మనస్తత్వం దానిది. ప్రపంచవ్యాప్తంగా దేనికి భయపడని జంతువుగా దీనికి రికార్డు ఉంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది నాగపాములతో, కొండ చిలువలతో కూడా పోరాడుతుంది. చిరుతపులి నుంచి కూడా ఆహారాన్ని దొంగలిస్తుంది. చివరికి తేనెటీగల గూడు మొత్తాన్ని కూడా దోచుకుంటుంది. అప్పుడు దాని ధైర్యం ఎంత గొప్పదో ఊహించుకోండి. అది పామును ఎలా చంపుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది పామును చూసినప్పుడు చాలా ఓపికగా దాని చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అది చాలా వేగంగా చురుగ్గా ఉంటుంది. దాని చర్మం చాలా మందంగా గట్టిగా ఉంటుంది. పాము కూరలు కూడా దాన్ని ఏమీ చెయ్యలేదు. ఒకవేళ పాము కాటు వేసినా అది పెద్దగా పట్టించుకోదు. అంతేకాదు పాము విషానికి కూడా దాని శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఒకసారి పాము కాటు వేస్తే కాసేపు మత్తుగా నిద్రపోయి మళ్ళీ లేచి ఏమి జరగనట్టు పోరాడుతుంది. ఇక దాని వంతు వచ్చినప్పుడు అది ఒక్కసారిగా దూసుకు వచ్చి పాము తలపై ఖచ్చితంగా కొరుకుతుంది. కొన్నిసార్లు పాము మెడను విరిచేస్తుంది, లేదా దాని శక్తి అయిపోయే వరకు కొద్దిగా కొరుకుతుంది. ఆపై దానిని మొత్తం మింగేస్తుంది చాలా క్రూరంగా. హనీ బ్యాడ్జర్ సాధారణంగా ఒంటరిగా వేటాడుతుంది. కానీ అది బలహీనంగా ఉండదు. ఒంటరిగా వేటాడే అత్యంత భయంకరమైన జంతువుల్లో ఇది ఒకటి.
ఒక పచ్చని పొలంలో ఒక పెద్ద బండ లాంటి ఖడ్గమృగం వచ్చి ఒక దున్నపోతుతో తలపడ్డానికి రెడీ అయింది. వాటికి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆ ఖడ్గమృగం చూడ్డానికి చాలా గట్టిగుంది. కానీ ఒక దున్నపోతు దాన్ని అలా అంటేనే అది తోక ముడుచుకుని పారిపోయింది. అదేంటో అర్థం కాలేదు. ఎంత గంభీరంగా నమ్మకంగా వచ్చిందో చూస్తే అలా పారిపోవడం విడ్డూరంగా ఉంది. కానీ ఒక చిన్న దున్నపోతు అలా అంటేనే దాని గుండె ఆగిపోయినట్టయింది. కొంపతీసి అక్కడ బోలెడు దున్నపోతులున్నాయి కదా, వాటిని చూసి భయం వేసిందేమో.